ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, 40-50 ఏళ్ల ఇండస్ట్రీ, నాకన్నా అనుభవం ఉన్నాడు భారతదేశంలో ఎవడూ లేడని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఓట్లు అడుక్కునే ప్రతిసారి 3 సెంట్లు స్థలం ఇస్తాను, ఒకసారి 1.5 లక్షలు అంటాడు ఇల్లు కట్టుకుంటాకి, మరొకసారి 3 లక్షలు అంటాడు, మరొకసారి అంటే ఎలక్షన్కి రేట్లు పెంచుతాడు. ఆయన సెంట్లు మాత్రం 3 ఉంచుతాడు. 3 సెంట్లు స్థలం 3 సెంట్లు అని చెప్తారు ఆయన వాగ్దానం. 1.5 లక్షలు ఒక 5 ఏళ్లకి, 3 లక్షలు ఒక 5 ఏళ్లకి, మళ్ళీ ఒక 5 లక్షలు ఒక 5 ఏళ్లకి, ఇలా 5 ఏళ్లకు ఒకసారి రేటు పెంచుకుంటూ ఇంటి స్థలం 3 సెంట్లు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసుకుంటూ వెళ్తమే తప్పితే ఆయన జన్మలో ఇంతవరకు ఒక్కడికి కూడా ఇంటి స్థలం ఇచ్చిన పాపాన పోలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. పోగా నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు ఇందిరమ్మ పేరుతో. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో జగనన్న కాలనీల పేరుతో ఆయన 10,000 కోట్ల రూపాయల పైచిలకు ప్రజాధనాన్ని వెచ్చించి పొలాలు, రైతుల దగ్గర పొలాలు కొనుగోలు చేసి ఊరు పక్కనే స్థలాలు ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఊరు పక్కన స్థలాలు ఎందుకు అనేది అంటే, స్థలాలు పొందే వాళ్ళంతా కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలు, స్థలాలు పొందే వాళ్ళందరూ ఇల్లు లేని నిరుపేదలు. వాళ్ళ రెక్కల కష్టంతో కూలి పనికి వెళ్తామా, తాపీ పనికి వెళ్తామా, పొలం పనికి వెళ్తామా, లేదా ఎవడో కదా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తూ, ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తాం, తద్వారా జీవనాన్ని గడుపుతారు. లేదా భర్త పొలం పనికి వెళ్తే, లేదా భర్త తాపీ పనికి వెళ్తే భార్య ఏదో ఒక ఇంట్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తుల ఇళ్లలోనో ఇంటి పనికి లేదా బట్టలు ఉతికే పనికో జీవనం సాగించి పిల్లల్ని భోజనం పెట్టి చదివించి, తద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలా ఉన్నాయో పిల్లలు కూడా అలాగే బతకూడదని చెప్పని పిల్లల కోసం రెక్కల మొక్కలు చేసుకుని చదివించేదానికి ఒక గూడు కోసం తాపత్రయపడుతుంటారు. చచ్చేలోపు పేదవాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. చచ్చేలోపు అంటే పేదవాడని కాదు, ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత చచ్చేలోపు సొంత ఇంట్లో పచ్చడి మెతుకులతో ఒక్క ముద్దన్న తిని చచ్చిపోవాలని చెప్పాను. ఆ బలహీనతని, ఆ బలమైన కోరికని ఎన్కాష్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి హామీ ఇస్తారు తప్పితే ఏనాడు హామీని అమలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే, దానిలో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీ, మచిలీపట్నం నగరం ఒక్క దాంట్లోనే 19,302 మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అంటే 2019 సంవత్సరానికి మచిలీపట్నంలో ఎవరైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు పొందున్నారో ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 19,302 మందికి పొలాలు కొనుగోలు చేయించడం జరిగింది. దానిలో భాగంగా మచిలీపట్నాన్ని ఆనుకుని బందర్ మున్సిపాలిటీకి సరిహద్దు నుంచి 320 చిల్లర ఎకరాలు కొనుగోలు చేసి 39 ఎకరా 39 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి మొత్తం ఒకటే లేఅవుట్ కింద సుమారుగా 16,000 చిల్లర ప్లాట్లని, ఇక్కడ 16,000 చిల్లర ప్లాట్లు ఒకే లేఅవుట్లో. బహుశా ఆంధ్రదేశంలో 1దో 2దో అయ్యి ఉంటుంది ఇంత పెద్ద లేఅవుట్ ఉన్నది. ఇంత పెద్ద లేఅవుట్లో ఇంతమంది అంటే పేదవాళ్ళని బందర్ నానుకుని చేస్తే ఇది ఒక నగరం కింద అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు అంటే ఒక కాలనీ కాదు ఇచ్చింది, మరొక పెద్ద మున్సిపాలిటీని ఇక్కడ ఒక ఊరు కంటే కూడా మరొక ఒక నగరాన్ని, ఒక పట్టణాన్ని ఆయన ఇక్కడ ఏర్పాటు కట్టే ప్రయత్నం చేశారు. అన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మంచిళ్ళ ట్యాంకర్లు కూడా మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు వచ్చే ఇల్లు కట్టుకుంటాయి. మరి 2 ఏళ్ల నుంచి 24 మాసాల్లో ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుంటాకి గవర్నమెంట్ ప్రోత్సహించదు. సగంలో ఉన్న ఇల్లు సగంలో ఆగిపోయినాయి. ధైర్యం చెప్పరు ఎమ్మెల్యేలు. ఎవడు ధైర్యం చెప్పి మీరు కట్టుకోండి, మేము ఆసరాగా ఉంటాం, మీకేం కావాలన్నీ చూస్తామని చెప్పని చెప్పపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో మొత్తం ప్రతి ప్లాట్కి కరెంట్ వేసి సబ్స్టేషన్ కట్టి, ఇక్కడ అంటే ఎంత ముందు చూపు చూడండి, ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ జగనన్న కాలనీ లేఅవుట్లో. సబ్స్టేషన్ నిర్మాణమే కాకుండా చుట్టూ అన్ని ట్రాన్స్ఫార్మర్లు వేస్తే మా దిక్కుమాలిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎంత పనిమంతుడంటే ఆయనకి
బెజవాడి నుంచి ట్రాన్స్ఫార్మర్లను తేవడం, శాంక్షన్ మంజూరు తేవడం చేతకాక ఇక్కడి నుంచి జగనన్న కాలనీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను ఓడబెక్కెళ్ళి బందర్లో తనకు కావాల్సిన చోట, తన తాబేదారులు బ్రోకర్లు ఉన్న చోట ఈ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే బిగిచ్చే పరిస్థితి. మరి జగనన్న కాలనీని పట్టించుకునేది ఎవడు? ఇక్కడ పేదోళ్ళ గురించి ఆలోచించేది ఎవడు? ఆలోచించకపోగా ఇళ్ళు మంజూరు చేయటానికి, ముందుకు తీసుకెళ్తాకి కనీసం ప్రయత్నం చేయకపోగా నిన్నొచ్చి ఆయన మాట్లాడతాడు. ఈ బందర్లో జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు. ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టపోతే నేను శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెలబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ అది వెళ్తుంది, అతని మాటకు విలువ లేదు. దీనికన్నా మనం గుండు చేయిస్తే ఆ గుండు చేయించుకున్న దానికన్నా విలువ ఉంది. ఎవడో ఒకటి పాట పాడి విగ్గులు చేయటానికి ఫారెన్, లండన్, బొండను అక్కడికి ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇతని మాటకు విలువ లేదు. పేరుకు మంత్రి, చిల్లరకి తప్పితే ఎక్కడ దోచుకున్నామా, ఎవరి దగ్గర కమిషన్ తెచ్చుకున్నామా, ఎక్కడి నుంచి ఆస్తులు కొనుక్కున్నామా, ఈ పని తప్పితే వేరే పని లేదు. ప్రజలకి ఏం చేద్దామని లేదు. ఇవాళ బందర్లో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడో భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడి ప్లాట్ ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడి ప్లాట్ ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మనకి. మీ ప్లాట్లని జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పాడు. ఎవడి వల్ల కాదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటం. రిజిస్టర్ అయిన పట్టాని క్యాన్సిల్ చేసే సత్తా చంద్రబాబుకి లేదు. అట్లాంటిది ఈ తోలుమందం మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఉందా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా? కాబట్టి ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవరైనా సరే, ఇవాళ వాళ్ళ ఇళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. అరే ఆగండి, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయి. మాకు మరొక 2.5 ఏళ్ళు అయిపోతే జగన్ వస్తాడు, మళ్ళీ రేటు పెంచి మీకు లోన్ ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకుందాం. మీ సొంత ఇంట్లో మీ కళ చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని మీ కళ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీరుస్తాడు. మీ స్థలాన్ని అమ్ముకోబాకండి. ఎన్ని కష్టాలు వచ్చినా పళ్ళ బీగును దాన్ని అట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఆపిన ఇళ్లని జగన్ వచ్చి మళ్ళీ మీ చేత కట్టిస్తాడు. ఈ ఇంట్లో మీతో గృహప్రవేశం చేయిస్తాడు. మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాడు. మీ ఇంటికి నీళ్లు ఇప్పిస్తాడు, మంచినీళ్ళు ఇప్పిస్తాడు. మెల్లగా రోడ్లు కూడా వేయిస్తాడని చెప్పనేది ధైర్యంతో మీరు జీవించమని చెప్పని మీ అందరినీ కూడా చెప్తూ మరొకసారి బంధువులకు కూడా చెప్తున్నా, ఇటువంటి చేతగాని మంత్రులకి ఏమి ఊడేలేదు. మాటలకి చింతకాయలే రాలవు. ఈ జగనన్న కాలనీలో పట్టాలి ఇతని వల్ల అవుద్దా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముగా అండగానే ఉంటాం. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా తీసుకున్న ప్రతి పేదవాడికి అండగా పేరుని కృష్ణమూర్తి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కోర్టుకి వేద్దాం, ప్లేడర్లను మేము పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ప్లేడర్లని. హైకోర్టుకి వేద్దాం. ఎవడైతే తప్పుడుతనంగా ఈ పట్టా క్యాన్సిల్ చేయటానికి ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా కోర్టు కీడుద్దామని చెప్పిన కూడా పేదవారందరూ కూడా ధైర్యం చెప్తూ ఇవాళ గారు చంద్రబాబు మాటలని, కొల్లు మాటలని మీరు
రుద్రవరం టిట్కోలో వెళ్ళి ఆడంబరంగా ఆటహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవాళ ఒక్కడన్నా ఉంటున్నాడా? ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారు, ఎంక్వైరీ చేయండి. ఆ టిట్కో ఇల్లు కట్టిందేమో చెరువులో టిట్కో ఇల్లు కట్టారా? వాటర్ బాడీలో కట్టకూడదా? టిట్కో ఇల్లు కట్టి మొదలెట్టించారా? మొదలెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయించాడా? 2 ఏళ్ల నుంచి వాటికి మంచినీళ్ళ కనెక్షన్లు ఇవ్వరా? కరెంట్ కనెక్షన్లు ఇవ్వా? దాంట్లో వైర్లు ఇవ్వా? రుద్రవరంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళకి ఆటహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు, గృహప్రవేశాలు అన్నారు, డబ్బాలు కొట్టుకున్నారు. ఏమైంది? ఒక్కడి కాపురం ఎందుకు ఉండట్లేదు? ధ్యాస ఉండదా? ధ్యాస లేకపోగా కలెక్టర్ గారు, మంత్రులు ఈ రకంగా దిగజారుతున్నారు, ఎమ్మెల్యేలు ఈ రకంగా దిగజారుతున్నారు. వాళ్ళ కార్యకర్తలకి అప్పచెప్పి వాటిలో డబ్బులు, ఫ్లాట్ అమ్మితే డబ్బులు, ఫ్లాట్ ఇస్తే డబ్బులు. ఎట్లా ఉందంటే ఎవరికి ఏదో ఉండేది, నుంచుంటే తన్ను కూర్చుంటే తన్నని రాజుల దగ్గర. కానీ ఇవాళ ఈ నయా రాజులు జనంకి మాయ మాటలు చెప్పి ఓటేయించుకున్నటువంటి ఈ నయా ప్రభువులు నుంచుంటే రూపాయి, కూర్చుంటే రూపాయి, ఒంగుంటే రూపాయి, పొడుకుంటే రూపాయి. రూపాయి లేనిదే చచ్చిపోతున్నారు వీళ్ళు. మీరన్నా చూడండి కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, బాలాజీ గారు, మీరే శంకుస్తే మీరే ప్రారంభోత్సవం చేశారు. ఒక్క కాపురం లేదు అక్కడ, ఒక్కడ మనిషి ఉంటలా, బుక్కి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, డ్రైన్లు బయటికి వెళ్ళవు. మరి ఎట్లా ఉంటారు? మీరు ఎలా ప్రారంభోత్సవం చేశారు కలెక్టర్ గారు? కనీసం వాళ్ళ చెప్పుడు మాటలు, తప్పుడు మాటలని ఐఏఎస్కి విలువ తగ్గిపోతుంది బాలాజీ గారు, విలువ తగ్గిపోతుంది. కాబట్టి తక్షణమే మీరు ప్రారంభోత్సవాలు చేసి ఆడంబరంగా అట్టాసంగా డప్పు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం డప్పు కొట్టినటువంటిలో మీ అంతరాపం మేరకు బాలాజీ గారు ఐఏఎస్ పక్కన పడేయండి. ఒక బాలాజీగా, ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక ఉత్తమమైన మనిషిగా మీరు ఆ టిట్కో ఇళ్లలో మనుషులు చేరటాకి, కాపురాలు ఉంటాకి, పేదవాడి కళ, సొంత ఇంట్లో ఒక్కరోజన్నా బతకాలనే కళ, అవన్నీ బాగు చేయించి తక్షణం మీరు చర్యలు తీసుకోమని చెప్పని బాలాజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం.